అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని యొక్క గొప్ప కృపను బట్టి, దేవుని దయను బట్టి మనం అందరము మన కుటుంబంలో, మన బిడ్డలందరము క్షేమంగా ఉన్నామండి. ఆరోగ్యములు కలిగి, మరి ఆర్థికపరమైన ప్రతి ఇబ్బంది నుంచి విడుదలను దయచేస్తున్న, మరి మన కుటుంబాలను క్షేమంగా ఉంచుతున్న, మరి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతియు మహిమయు కలుగును కాక. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ సృష్టిలో మాకు సమస్తమును దయచేసిన తండ్రి, సజీవుల లెక్కలో ఉంచిన తండ్రి, ప్రతి దాని విషయంలో నా తండ్రి నీ కృపను అనుగ్రహిస్తూ, నీ కాపుదల, నీ కంచెను ఉంచిన తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీరు తండ్రి మేము చేసిన ప్రతి తప్పిదమును నా తండ్రి ప్రతి పాపము నా తండ్రి మమ్మల్ని క్షమించిన తండ్రి. నా తండ్రి మీ ప్రియ కుమారుని రక్తంలో నా తండ్రి మాకు పాప క్షమాపణ దయచేసినందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దినదినము నీ మాటలతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, బిడ్డల జీవితాల్లో నా తండ్రి ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు జరిగిస్తున్నారు తండ్రి. బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరతలో సహాయం దయచేయండి తండ్రి. ప్రతి ఇబ్బందుల ఇరుకుల్లో నా తండ్రి మీ కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తండ్రి. నా తండ్రి బిడ్డలు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నా తండ్రి రాకపోకల్లో నా తండ్రి అన్నిటి విషయంలో నా తండ్రి మీ కృపను సహాయం దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆర్థిక పరమైన ప్రతి ఇబ్బంది నుంచి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. ఆత్మీయంగా నా తండ్రి బిడ్డలు బలపడలాగున నా తండ్రి మీ కృపణ సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. ఇప్పుడు మాకు ఏ మాటలు అయితే అవసరమో నా తండ్రి, ఆ మాటలు నా తండ్రి మాతో మాట్లాడమని నా తండ్రి, ఆ మాటల ప్రకారం మేము బ్రతుకులాగున మీ కృపను సహాయమును దయచేయమని, ప్రతి విషయంలో నా తండ్రి మీ కాపుదల, మీ కృపను, మీ ఆశీర్వాదము నా తండ్రి తోడుగా ఉంచమని నా తండ్రి ఈ ప్రార్థన అంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథంలో నుంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మరి గత కొన్ని వారాలుగా మనము ఏలియా గారు ఇది చేసిన ఆ జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నామండి. మరి ఎలీషా గారు అడిగినట్లు, మరి ఎలీషా గారిని అడిగినప్పుడు ఏమి చేయగలనని చెప్పి, మరి ఎలీషా గారు మరి ఏలియా గారు చేసిన అద్భుతంలో ఆయనకున్న శక్తిలో 2 పాళ్ళ శక్తిని మరి ఎలీషా గారు అడిగినప్పుడు, మరి దానికి సంబంధించిన మరి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఏలియా గారి జీవితంలో మరి జరిగిన అద్భుతాలను మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం ప్రేమైన దేవుని పిల్లరా. మరి ఈ వారం కూడా చివరిగా మనం మిగిలిన అద్భుతాలు మరి చెప్పుకున్నవి కాకుండా, ఇంకా ఏలియా గారి జీవితంలో దేవుడు జరిగించిన మిగిలిన అద్భుతాలను కూడా ఈరోజు మనము మాట్లాడుకుందాం ప్రేమైన దేవుని పిల్లరా. మనం గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి మొదటి నుంచి ఒక్కసారి గనక మనం ఆలోచన చేసినట్లయితే ప్రేమైన దేవుని పిల్లరా, మరి మొదటి నుంచి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏలియా గారి జీవితంలో మరి దేవుడు జరిగించిన అద్భుతాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఏలియా గారి అద్భుతంలో అనేకమైన అద్భుతాలు మనం మాట్లాడుకొని ఉన్నామండి. మరి 3.5 సంవత్సరంలో మంచు గాని వర్షం గాని కురవకపోవటం అనేది, కాకుల ద్వారా మరి దేవుడు ఏలియా గారికి ఆహారాన్ని పంపించే అద్భుతం కావచ్చు, సారేపతి విధవరాలకు సంబంధించిన అద్భుతం కావచ్చు, మరి ఒక విధవరాలి మరి కొడుకు చనిపోయినప్పుడు మరి ఆ, ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు మరి ఆ బిడ్డ బ్రతకటం అనే ఒక అద్భుతం కావచ్చు, మరి ఆకాశం నుంచి అగ్ని దిగి రావటం అనేది, మరి బలిని దహించి వేయటం అనేది ఒక అద్భుతంగా మనం మాట్లాడుకొని ఉన్నాము. అలాగనే ఏలియా గారు ప్రార్థన చేయగా మరి తిరిగి వర్షం కురవటం అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఒక అద్భుతంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే మనం చూసుకున్నట్లయితే మరి నాబోతు గారిని మరి ఎక్కడైతే నాబోతు గారు చంపబడ్డారో, మరి ఆహాబు గారి యొక్క సంతానం కూడా మరి అక్కడనే మరి రక్తం కాచుకొని నాబోతులాగా చనిపోతారని చెప్పిన మరి జరిగిన అద్భుతము. మరి అలాగే జ్ఞాపకం చేసుకుంటే
మరి యెజబేలు కూడా మరి అనేక మందిని సేవకులు ఇబ్బంది పెట్టిన మరి యెజబేలు కూడా మరి ప్రాకారం వద్ద మరి కుక్కలు చంపి తింటాయని మరి చెప్పగా జరిగిన ఆ అద్భుతం గురించి మనం మాట్లాడుకుని ఉన్నాము. అలాగే అహజ్యా మరి కిటికీల నుంచి పడినప్పుడు మరి అతనికి జబ్బు చేసినప్పుడు అతను ఆ మంచంలో ఎలాగైతే ఉన్నాడో అలాగే మరి అతను దిగి నడవకుండా అలాగే చనిపోతాడని మరి పలికినప్పుడు అలా జరిగిన ఆ సందర్భం గురించి ఆ అద్భుతం గురించి మనం మాట్లాడుకొని ఉన్నాము. ఇంకా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమైన దేవుని పిల్లలు ఈ రోజు మరికొన్ని మిగిలిన అద్భుతాలు ఏలియా గారి జీవితంలో దేవుడు జరిగించిన మిగిలిన అద్భుతాల గురించి మనం జ్ఞాపకం చేసుకుందామండి. మరి మిగిలిన అద్భుతాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి రెండో రాజుల గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే పది పదకొండవ పది ఒకటో అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితేనండి మరి ఏలియా గారి కోసము మరి కొండ మీద ఉన్నప్పుడు మరి అతని కోసము మరి ఆహాబు గారు మరి 50 మంది మరి సైనికుల్ని పంపించి మరి తీసుకురమ్మని ఆయన మీద మరి యుద్ధం కోసం మరి ఆయన పంపించినప్పుడు 50 మంది వ్యక్తులను మరి ఆహాబు గారు పంపించినప్పుడు మరి ఏలియా గారు అక్కడ మాట్లాడిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. నేనే దైవజనుడనైతే మరి అగ్ని వచ్చి వీళ్ళని దహించి వేసిద్దని చెప్పి ఏలియా గారు మాట్లాడినప్పుడు మరి అగ్ని వచ్చి ఆ 50 మందిని దహించి వేసిన అద్భుతం మనం అక్కడ చదువుకోవచ్చండి. మరలా 11వ వచనంలో కూడా చూసుకున్నప్పుడు ఇంకా అప్పటికి మరలా ఇంకొక 50 మందిని ఆహాబ్ గారు పంపించినప్పుడు మరి వారి విషయంలో కూడా నేనే దైవజనుడినైతే అగ్ని వచ్చి దహించి వేయనని చెప్పి మరి ఏలియా గారు మాట్లాడినప్పుడు వాళ్ళని వచ్చి కూడా మరి అగ్ని దహించి వేసిన సందర్భం అద్భుతాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రేమైన పిల్లల. మరి ఇది కూడా ఒక అద్భుతం ఏలియా గారి జీవితంలో దేవుడు జరిగించిన మరి ఒక అద్భుతం ప్రేమైన పిల్లల. మరి నేనే దైవజనుడనైతే మరి అగ్ని వచ్చి దహించి వేయనని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని అక్కడ జరిగించి మరి వాళ్ళని అగ్ని అనేది దహించి వేయటం అనే ఒక కార్యమును మనం అక్కడ చదువుకోవచ్చు ప్రేమైన పిల్లారా. ఇంకా గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి మరి ఏలియా గారు ఎలీషా గారు మరి వాళ్ళతో పాటు 50 మంది శిష్యులు ఏలియా గారు 50 మంది శిష్యులు మరి వెళుతున్నప్పుడు మరి యోర్దాను దగ్గరికి రాగానే ఆ 50 మంది శిష్యులను ఒక పక్కన కూర్చోబెట్టి మరి ఏలియా గారు ఎలీషా గారు మరి యోర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు ఏలియా గారు తన దుప్పటి తీసుకుని ఆ నది మీద కొట్టినప్పుడు ఆ నది అనేది 2 పాయలుగా చీలి ఒక మార్గం అనేది ఏర్పడటం ఆ మార్గం ద్వారా వాళ్ళిద్దరూ నడవటం అనే ఒక అద్భుతాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రేమైన పిల్లల. ఏలియా గారి జీవితంలో జరిగిన మరి ఒక అద్భుతం యోర్దాను నది అనేది 2 పాయలుగా వెళ్ళిపోయి ఒక మార్గాన్ని అనేది దేవుడు ఒక అద్భుత కార్యం ద్వారా అక్కడ జరిగించిన అద్భుతం ప్రేమైన దేవుడు పిల్లల. మరి ఆయన దుప్పటి పెట్టి కొట్టినప్పుడు యోర్దాను నది 2 పాయలుగా చీలి ఒక మార్గం అనేది ఏర్పడటం మనం ఆ సందర్భంలో చూసుకోవచ్చు ప్రేమైన దేవుని పిల్లల. ఇంకొక అద్భుతాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి అంతేకాదు కానీ మరి అక్కడ ఆ సందర్భాన్ని మరి ఒకసారి మాట్లాడుకున్నట్లయితేనండి మరి యోర్దాను నది దాటిన తర్వాత మరి ఏలియా గారు ఎలీషా గారిని అడిగినప్పుడు మరి నేను నీకేమి చేయగలనని చెప్పినప్పుడు అప్పుడే ఏలియా గారిని ఎలీషా గారు అడుగుతున్న సందర్భాన్ని చదువుకుంటూ మనం ఈ అద్భుతాల గురించి మాట్లాడుకున్నామండి. మరి ఎలీషా గారు తన యొక్క ఉన్న శక్తిలో మరి ఆత్మశక్తిలో తనకు 2 పాలను మరి దయచేయమని చెప్పి కావాలని చెప్పి ఎలీషా గారు ఏలియా గారిని అడిగినప్పుడు మరి ఏలియా గారు మాట్లాడిన సందర్భం మనకు తెలుసు. అంటే రెండో రాజుల గ్రంథము 2వ అధ్యాయము మరి కనుక మనం చూసుకున్నట్లయితే 10వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే అండి మనకు అక్కడ కనపడుతుంది సందర్భంలో మరి ఆ 2 పాల ఆ, ఆత్మశక్తి కావాలని చెప్పి ఎలీషా గారు అడిగినప్పుడు అది కష్టమే కానీ మరి నేను ఆరోహణమైనప్పుడు నీకు మరి అనుగ్రహించబడుతుందని చెప్పి ఎలియా గారు మాట్లాడిన మాట మనకు అక్కడ కనపడుతుందండి. ఆ తర్వాత మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఆ, తర్వాత ఎలీషా గారికి మరి అడిగినట్టుగానే 2 పాళ్ల శక్తి అనేది దేవుడు అనుగ్రహించటం అనేది మనం తర్వాత సందర్భాల్లో మనము జ్ఞాపకం చేసుకోవచ్చండి. అయితే ఆ తర్వాత ఏలియా గారు మరి ఎలీషా గారితో మాట్లాడిన తర్వాత చివరిగా జరిగిన ఇంకొక అద్భుతాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చండి. ఎలీషా గారితో మాట్లాడిన తర్వాత కూడా ఒక అద్భుతాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ప్రేమేంద్రులారా. అదే ఏలియా గారు ఆరోహణమయ్యే
అద్భుతమైన దేవుని పిల్లరా. ఏలియా గారు ఆరోహణం అవ్వటము కూడా ఒక అద్భుతమే. ఆయన జీవితంలో జరిగిన ఒక అద్భుత క్రియ ప్రేమైన దేవుని పిల్లరా. మరి ఆకాశం నుంచి అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు వచ్చి మరి ఏలియా గారిని సుడిగాలి చేత అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఏలియా గారిని ఆకాశంలోనికి కొనిపోబడటం, ఆయన ఆరోహణం అవ్వటం అనేది ఒక అద్భుతంగా మనము గమనించుకోవచ్చు ప్రేమైన దేవుని పిల్లరా. ఇప్పటి వరకు మాట్లాడుకున్నట్లు ఆయన జీవితంలో అనేకమైన అద్భుతాలు దేవుడు జరిగించాడు. ఆయన చివర ఆరోహణమయ్యే సమయంలో కూడా జరిగినది కూడా ఒక గొప్ప అద్భుతంగా మనము చెప్పుకోవచ్చు ప్రేమైన దేవుని పిల్లరా. ఎందుకంటే ఎవరి విషయంలో కూడా అలాగా మరి అగ్ని రథాలు వచ్చి ఆకాశంలో ఆ వ్యక్తుల ఆరోహణం అవ్వటం అనేది జరగలేదు ప్రేమైన దేవుని పిల్లరా. కానీ ఏలియా గారి జీవితంలో దేవుడు జరిగించాడు గొప్ప అద్భుతాన్ని. ఆయనకున్న ఆత్మశక్తి యొక్క ఆత్మ యొక్క ఆయనకున్న శక్తిని, ఆయనకున్న భక్తిని బట్టి, ఆయన యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు అతని జీవితంలో జరిగించిన గొప్ప అద్భుత కార్యాలు ప్రేమైన పిల్లల. ఇవన్నీ కూడా చివరిది కూడా ఒక గొప్ప అద్భుతంగా రథాలతో, అగ్ని రథాలతో, మరి గుర్రాలతో ఆకాశంలోకి ఆరోహణం అవటం కూడా ఒక అద్భుత కార్యముగా మనము గమనించుకోవచ్చు ప్రేమైన పిల్లల. మరి ఎంత గొప్ప ఆత్మశక్తి మరి ద్వారా ఆయన జీవితంలో జరిగిన అద్భుత కార్యాలను ఇప్పటి వరకు మనము మాట్లాడుకొని ఉన్నాం ప్రేమ దేవుని పిల్లర. అనేకమైన అద్భుత కార్యాలు అతనుకున్న ఆత్మశక్తి ద్వారా దేవుడు అతని జీవితంలో జరిగించాడు ప్రేమ దేవుని పిల్లర. అయితే ఎలీషా గారు ఈ అద్భుత కార్యాలు జరిగించిన ఆ ఏలియా గారి యొక్క ఆత్మశక్తిలో 2 పాళ్ళు మరి ఆత్మశక్తి కావాలని చెప్పి మరి ఎలీషా గారు ఏలియా గారిని అడిగినట్లు మనం వాక్యంలో చదువుకొని ఉన్నాము. అయితే అది కష్టమే, కానీ నేను ఆరోహణమైనప్పుడు నీకు అనుగ్రహించబడుతుందని చెప్పి మరి ఏలియా గారు ఎలీషా గారితో చెప్పినట్లు మనము వాక్యాన్ని చూసుకోవచ్చు ప్రవీణ్ దేవుని పిల్లరా. దానిని బట్టి ఎలీషా గారి జీవితంలో కూడా మరి ఆ మాటను బట్టి దేవుడు మరి అనేక అద్భుత కార్యాలు ఎలీషా గారి జీవితంలో కూడా మరి 2 పాళ్ళు ఆత్మశక్తితో ఆయన జీవితంలో కూడా అద్భుతాలు జరిగించినట్లు మన బైబిల్ గ్రంథంలో చూసుకోవచ్చు ప్రవీణ్ దేవుని పిల్లరా. మరి దేవుని చిత్తం అయితే మరి ఎలీషా గారి జీవితంలో కూడా మరి జరిగిన ఆ అద్భుతాలు మరి 2 పాళ్ళ శక్తి కావాలని మరి ఆయన కోరినప్పుడు అనుగ్రహించబడ్డ ఆ ఆత్మశక్తిని బట్టి ఆయన జీవితంలో జరిగిన అద్భుతాలు కూడా మరి ఒకసారి దేవుని చిత్తం అయితే మనం మాట్లాడుకుందాం ప్రేమేందవుని పిల్లరా. కాబట్టి ఈ మాటలను బట్టి ఏలియా గారి జీవితంలో జరిగిన అనేక అద్భుతాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు కనుక ఈ మాటలను మరి దేవుడు దీవించిన గాక. అలాగే మీలో ఇంకా ఎవరైనా ఈ జోడి సిజిసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజెస్ అన్నిటినీ షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.